మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విధానం కానీ ముఖ్యమంత్రి గారి విధానం కానీ మేము చాలా స్పష్టంగా లేఖ ద్వారా కేటగారికల్గా సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి రాయడం జరిగింది. ఆ విషయాన్ని నేను కానీ మా స్థానిక పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు కానీ రాజ్యసభ సభ్యులు విజయసాయి గారు కానీ పదే పదే ప్రెస్ మీట్లలో కానీ అలాగే పబ్లిక్ మీటింగ్లో కానీ చెప్పడం మరి జరుగుతుంది. మేము మొట్టమొదటి చెప్తున్నాం, మా పార్టీ ముందుండి పోరాడతాం, మిగిలిన వాళ్ళనే కలిసి వచ్చే వాళ్ళనే మేము తప్పనిసరిగా మాతో పాటు తీసుకెళ్తామని చెప్పడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా అఖిలపక్షం నాయకులను కూడా మేము కలవడం జరిగింది. వారితో కలిసి మరి 2 గేటు మీటింగ్లు కూడా పాల్గొనడం జరిగింది. మరి వారు రిలే నిహార దీక్షలో కూర్చుంటే కూడా ఆ రోజున వెళ్ళి ఆ దీక్షలు కూడా ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా వారితో ఒక 3 మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలంటే ఏం చేయాలి, దానికి కార్యాచరణ ఏంటి అని వారు అడిగినప్పుడు ఆ 13 సంఘాల నాయకులు వచ్చారు. వారందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. వారు ముఖ్యంగా 3 కోరికలు చెప్పారు. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ గారిని కల్పించి వారితో హామీ ఇప్పించమని. రెండోది, అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి కేంద్రానికి పంపించమని. మూడోది, దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారిని కల్పించమని. ఈ మూడింటికి కూడా మా పెద్దలు విజయసాయి రెడ్డి గారు అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వారికి వీళ్ళ పేరు కూడా పంపించడం జరిగింది. త్వరలోనే వాళ్ళని కల్పించడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని కలిసిన మీదట వీళ్ళ యొక్క కోరికలు ఏమన్నాయో అవన్నిటికీ నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారే వాళ్ళకి సంతృప్తికరమైన రీతిలో సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి గారు మోడీ గారిని కూడా మరి నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో ప్రయత్నం చేస్తానని పెద్దలు విజయసాయి గారు చెప్పారు. అంటే మేము చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి, పారదర్శకంగా ఇలా క్రిస్టల్ క్లియర్గా మా విధానాన్ని చెప్పి మేము ముందుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారి తాబేదారులు వారు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోజు కూడా ఏంటంటే ఒక ఆయన అంటాడు పోసుకోవాలని కలిసారంటాడు. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కానీ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కానీ చాలా మంది పారిశ్రామికవేత్తలు వస్తుంటారు, కలుస్తుంటారు. కలిసిన వాళ్ళందరితో కూడా మేమేదో లాలూచీ పడ్డాం అని చెప్పడం చాలా దుర్మార్గం. ఎవరితో కూడా లాలూచీ పడాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ విదేశీ పెట్టుబడులన్నా విదేశీ పారిశ్రామికవేత్తలన్నా మనందరం కూడా తెలుసు. ఒక్కసారి మనందరం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఈ విదేశీ అంటే ఎంత మోసో మనందరూ తెలుసని. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జపాన్లా చేస్తానని చెప్పాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో దీన్ని చైనాలాగా చేస్తానని చెప్పాడు. సాయంత్రం నిద్రపోయే టైంలో జపాన్ గుర్తుకొచ్చింది, దీన్ని జపాన్లా చేస్తానని చెప్పాడు. ఎవరైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన వాళ్లే ఒక 6 నెలలు సింగపూర్లో ఉండి వచ్చి ఒక కోట్ వేసుకుని ఒక ల్యాప్టాప్ పట్టుకుని వస్తే వాళ్ళ డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ. అదే మన స్వదేశీ వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా ఆయన కలవాలంటే నెలల సంవత్సరాలు పట్టేది. అట్లాంటి విదేశీ వ్యామోహం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా దుర్మార్గం. ఈ సంస్కరణలో మొట్టమొదటి ప్రవేశపెట్టినప్పుడు దేశంలో వాటిల్ని నేను ధైర్యంగా అమలు చేస్తాను ఈ దేశంలో అని ముందుకొచ్చి ఆనాడు విద్యుత్ సంస్కరణలు అమలు చేసి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ
కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఉద్యమం చేస్తే బషీర్బాగ్లో కాల్పులు జరిపిన సంఘటన ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో మర్చిపోదని కూడా గుర్తు చేస్తున్నారు. అలాంటిది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళు ఈ పోస్కో కంపెనీ గురించి విదేశీ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. మేము నిన్న ఒకడు అంటాడు ఏదో విందులు చేసుకున్నారు పోస్కో కంపెనీ వాళ్ళతో కలిపి, దాంట్లో విజయసాయి గారు కూడా పాల్గొన్నాను ఒకడు. నేను ఒకటే కోరుతున్నాను, మీ అందరూ తెలుసు జగన్మోహన్ గారి గురించి, ఆయన విందులు వినోదాలు ఈ పార్టీలకి ఇటు దూరంగా ఉండే వ్యక్తి. ఎవరైనా వస్తే కలుస్తారు, మాట్లాడతారు. అది మన రాష్ట్ర ప్రజలను దెబ్బతినకుండా. మరి ఈ రకంగా మనం దీన్ని కావాలని నిన్న ఒక ఆయన అంటాడు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ, దాన్ని విజయసాయి గారు కీలక పాత్ర పోషించారని అచ్చెన్నాయుడు చెప్తాడు. అచ్చెన్నాయుడు నోటికి ఎంతో సంత మాట్లాడుతున్నాడు, చాలా దుర్మార్గంగా నోరుంది కదా అని. ఆయన మరి 2 సార్లు జైలుకు పోవచ్చినా కూడా బుద్ధి రాలి అచ్చెన్నాయుడికి ప్రజలు, ఆ టెక్కల ప్రజలు బుద్ధి చెప్తారు. మరి మొన్న కూడా స్థానిక సంస్థలు బుద్ధి చెప్పారు. అయినా కూడా పెద్ద ఆయన వీరుడిలా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు స్టీల్ ప్లాంట్ గురించి. మొన్నే చెప్పాడు ఆయనంత దుర్మార్గుడు, ఆయనంత దోపిడీదారుడు అని. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రోజున ఈ పోస్కో గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా, ఈ నాయకులందరూ కూడా మరి 2018లో ఆ ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవం కాదా? అప్పుడు చంద్రబాబు నాయుడు తెలియదా? అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేరా? ఎందుకు మన రాష్ట్రంలో మీరు 4 అంటే మేము 10 అంటాం, ఒకళ్ళ తిట్టుకుంటాం, ఒకళ్ళ బుర్ర చల్లటం. ఇంకా అబ్బాయి లోకేష్ గారు గురించి ఎంత తక్కువ మాట్లాడినా అంత మంచిది. వాళ్ళకి ఎంత రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఒకటే తెలుస్తున్నాం. వాళ్ళ మాజీ శాసనసభ్యుడు ఆమనహరదీక్ష శాస్త్రి వచ్చాడు, చూశాడు, సంతోషం. పక్కనే స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మరి ఒక 23 సంఘాలు ఐక కార్యాచరణతోటి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితిని పెట్టి వాళ్ళు దీక్షలు చేస్తుంటే కనీసం వాళ్ళు వెళ్ళి పరామర్శించేటువంటి టైం కానీ ఒప్పిక కానీ కూడా లేవాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎంతసేపు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఏది జరిగినా, రాష్ట్రానికి సంబంధం లేకపోయినా, జగన్మోహన్ గారికి సంబంధం లేకపోయినా, ప్రతిదానికి కూడా జగన్మోహన్ గారి మీద బుర్ర చల్లటం, దానికి మళ్ళీ విజయసాయి గారు తయారు. మేము ఒకటే చెప్తున్నాం, మా విధానం చాలా స్పష్టంగా ఉంది. పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. చాలామంది సంబంధిత శాఖ మంత్రుల్ని, ఉక్కు శాఖ మంత్రిని కలిశారు, మన ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు, హోమ్ మినిస్టర్ని కలిశారు. మా పార్టీ విధానం ఏంటి, మన రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఏంటి, ఈ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంటి, అవన్నీ కూడా క్షుణ్ణంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నిన్న బీజేపీ వారు కూడా కలిశారు, వారు కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు నిజంగా దమ్ము, ధైర్యం, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కనీసం లెటర్ రాసే దమ్ము కూడా లేదా చంద్రబాబు నాయుడు? ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించొద్దని నీ పోరాటం గల్లీలో చేస్తావా, ఢిల్లీలో చేస్తావా? ఇంతవరకు అసలు లెటర్ ఎందుకు రాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నీకు బాధ్యత ఉందా లేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో 5 కోట్ల మంది ప్రతినిధిగా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో విభేదిస్తున్నాం, కేటగారికల్ గా దాన్ని ఎట్లా రివైవ్ చేయొచ్చు, ఒకటేమో గనులు ఇవ్వాలి, కొంత గనులు ఇవ్వాలి స్టీల్ ప్లాంట్ కానీ, రెండోది ఆ లోన్స్ ఈక్విటీ కింద మార్చాలని, ఇలా కేటగారికల్ గా 4-5 సొల్యూషన్స్ చెప్తూ రాశారు ఆయన. అలాంటి లెటర్ నువ్వు దేశ ప్రధానమంత్రి లెటర్ రాసే ధైర్యం ఉందా లేదా అని ఒకటి అడుగుతున్నా. అది లేకుండా ఎంతసేపు ఎక్కడెక్కడ మాట్లాడటం, కొంతమంది రాజీనామాలు అంటారు, కొంతమంది నామనాధ్యక్షులు అంటారు, మీ అబ్బాయి వస్తాడు, మీ పార్టీ వాళ్ళని పలకరిస్తాడు, మిగిలిన వాళ్ళని పట్టించుకోడు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ మా ప్రజాప్రతినిధిగా మేము కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో ఉన్నాము.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటుగా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాము. దీంట్లో ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవు, ఎలాంటి చీకటి ఒప్పందాలు కూడా లేవు. నిన్న గారంటే సబ్బన్ గారు అంటాడు జగన్మోహన్ గారు మాట్లాడాలి, లేకపోతే ఆయన రాక్షసుడు ప్రపంచం లేదండి. మరి ఆ రాక్షసుడు కొడుకే రాజశేఖర రెడ్డి గారే కదా నీకు ఎంపీకి పంపించదు. అంటే వీళ్ళు నోటికి ఎంత వస్తుంది మాట్లాడటం, అద్దు పద్దు లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని వీళ్ళు నోటికి అద్దు వస్తుంది మాట్లాడటం. దయచేసి ఒకటే చెప్తున్నాం, మేము మా ఓర్పుని సహనాన్ని మీరు పరీక్షించొద్దండి. మీరు 4 గంటలు మేము 10 అనగలం. మేము ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అని మేము మాట్లాడుతున్నాం, కానీ అనేది వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా విమర్శించట్లేదు. అది మన ప్రాంతం యొక్క ఈ సంస్కారం కాదు, సంస్కృతి కూడా కాదు. దయచేసి విధానపరంగా మనం మాట్లాడదాం. మీ విధానం మీరు చెప్పండి, మా విధానం మేము చెప్తాం. తప్పనిసరిగా మీరు కలిసి వస్తే నేను తీసుకెళ్తాం, మాట్లాడతాం. రెండోది నేను అంటాడు ఆయన అచ్చెన్నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బచ్చా మా నాయకుడితో పోటీ కంపేర్ చేసి చెప్తాను. మీ నాయకుడిలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని వెన్నుపడి పొడిచి రాలేదు. అచ్చెన్నాయుడు కొంత మామని వెన్నుపడి పొడిచిన విషయంలో ఈయన చిన్నోడే, కరెక్ట్. ఈయనకి తెలిసింది ఒకటే, ఆయన ఏం చేద్దానంటాడో చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయగలడో చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. అంతేగాని పొద్దున మాట సాయంత్రం మాట లేదా వెన్నుపోటు రాజకీయాలు ఇవన్నీ కూడా తెలియదు అని. రెండోది, మొన్న ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలని మమ్మల్ని ప్రయత్నం చేశారు, కుట్ర పన్నారు. ఏం చేశారు? 85 నుంచి 90% పంచాయతీ ఎన్నికలు ప్రజలు మా పక్షాన ఉన్నారని గెలిచి చూపించారు. రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా, కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ప్రజలు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రజల్లో గెలిచే సత్తా లేక మీకేదో మీడియా ఛానల్స్ ఉన్నాయని, డబ్బులు ఉన్నాయని నోటుకొచ్చినట్టు మాట్లాడటం, నోటుకొచ్చినట్టు విమర్శించడం అది మంచి పద్ధతి కాదు. రెండోది, మీరు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఈ రాష్ట్ర ప్రజలు. ఆ రోజున మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి మా ఎంపీ సత్యనారాయణ గారు. ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు రాగానే మీతో ఉంటానని చెప్పాడు, అవసరమైతే మీకోసం రాజీనామా వరకు వెళ్తానని చెప్పాడు. మేము ఆప్ చేస్తాం. తర్వాత విజయసాయి రెడ్డి గారు స్పందించారు, ఎంపీలందరూ స్పందించారు. మిథున్ రెడ్డి గారు లోక్సభలో మాట్లాడారు, రాజ్యసభలో మాట్లాడారు, మా మంత్రులు కలిశారు. సో మా ప్రయత్నం లోపం లేకుండా తప్పనిసరిగా పోరాడతాం. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం, అడ్డుకుంటాం. దీంట్లో ఎలాంటి ఆలోచించాల్సిన అవసరం మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారికి కానీ, విజయసాయి రెడ్డి గారికి కానీ, మా ఎంపీకి కానీ, మాకు కానీ ఎవరికి కూడా, నాకెవరికీ లేదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించాలని కోరుకుంటూ ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు 40 ఏళ్ళ అనుభవం చెప్పుతారు, ఎన్నో విషయాల్లో రాజకీయాలు చేశారు. మీరు దయచేసి కనీసం ఈ స్టీల్ ప్లాంట్ విషయంలోనే కానీ మీరు రాజకీయాలు చేయకుండా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం చిత్తశుద్ధితోటి మీరు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రండి. అందరం కలిసికట్టుగా పోరాడి దీన్ని అడ్డుకుందామని మరి తెలియజేసుకుంటూ, ఎందుకంటే మన పక్కన రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. మనం తమిళనాడు రాష్ట్రాన్ని, వాళ్ళు మనకంటే ఎక్కువ కొట్టుకుంటారు, మనకంటే ఎక్కువ తిట్టుకుంటారు. కానీ రాష్ట్రం వచ్చినప్పటికీ అంతా నిలబెడతారు. వాళ్ళు పోరాడి జల్లికట్టు సాధించుకోవాలన్నా లేదు, మనం పోరాడి స్టీల్ ప్లాంట్ సాధించుకోలేమండి ప్రైవేటీకరణ కాకుండా. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ నికృష్ట రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేయండి. తప్పనిసరిగా మనందరం కూడా కలిసికట్టుగా పోరాడి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుందాం. మరి దానిలో భాగంగానే రేపు శనివారం రోజు తారీఖు అంతా 20వ తారీఖున ఈ మా యొక్క వాయిస్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ, వాయిస్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా మేము జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పాదయాత్ర మొదలుపెట్టి మరి 5 నియోజకవర్గాలు దాటుకుని గాజువాక స్టీల్ ప్లాంట్ వరకు వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ లో మరి మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది. అది అఖిలపక్షం ఏర్పాటు చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది. మేము రాజకీయంగా అధికారంలో ఉన్నా కూడా మాకు ఎలాంటి బ్యాషాలు లేవు.
ఆ పార్టీ చిన్నదా పెద్దదా, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది కార్మికులు ఉన్నారు చూడట్ల మేము మా చిత్తశుద్ధితో ఉన్నాం. మాతో కలిసి వచ్చే అందరితో కూడా మేము చిత్తశుద్ధితో పోరాడతాం తెలియజేసుకుంటూ, మరి రేపు 20వ తారీఖున జరగబోయేటువంటి మహాపాదయాత్ర, ఈ మహాపాదయాత్రలో ఈ నగర ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని తమ యొక్క మద్దతుని తెలియజేయవలసిందిగా వారందరికీ నేను పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతవరకైనా వెళ్తాం, రాజ్యాన్ని పోరాటం చేస్తాం, ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాం, సాధిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు వీసారు గారు. పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని, మరి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని పార్లమెంటులోనూ వ్యతిరేకించాం, పార్లమెంటు బయట వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యొక్క విధానం చాలా స్పష్టంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు 56 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినప్పుడు ఎలా అయితే అప్పట్లో ఉన్నటువంటి మా నాయకులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే వ్యతిరేకించారో, అదేవిధంగా ఈరోజు ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యామ్నాయాలను కూడా సూచించడం జరిగింది. ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావాలనంటే దానికి క్యాప్టివ్ మైన్స్ను కేటాయించాలి, గనులను కేటాయించాలి అన్నటువంటిది ఒకటి. గనులను గాని కేటాయిస్తే ఒక్కొక్క టన్ను పైన ఇంచుమించుగా 6,000 నుంచి 7,000 రూపాయలు మనం ఆదా చేసినట్లవుతుంది. రెండవ అంశం, ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ లో 3 మిలియన్ టన్నుల కెపాసిటీ నుంచి 7.3 టన్నుల కెపాసిటీకి పెంచినప్పుడు విపరీతమైనటువంటి రుణభారం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పైన పడింది. దానిపైన ఇంచుమించుగా 14% వడ్డీ కట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎక్కువగా నష్టాలను మనం ఆర్జిస్తా ఉన్నాం సంస్థ. ఆ యొక్క రుణాలన్నింటినీ కూడా ఈక్విటీ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే ఈ రెండు గాని చేసినట్లయితే, ఆ ప్రొడక్షన్ గాని స్థిరీకరణ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా 6 నెలల్లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది లాభాల్లోకి వస్తుంది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒప్పుకోన్నటువంటి పరిస్థితి లేదు. దానికి మేము కార్మిక సంఘాల అన్నిటితో కూడా కలిపి ఇంచుమించుగా 13 కార్మిక సంఘాలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఆ 13 కార్మిక సంఘాల నాయకులతో మేము చర్చలు చేస్తా ఉన్నాం, వారికి సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ఆ సంఘీభావంలో భాగంగానే ఆ రోజు స్టీల్ ఫ్యాక్టరీ ఎదుట మా నాయకులందరూ కూడా, ఎంపీ గారు కానీ, మంత్రివర్యులు కానీ, మా ఎమ్మెల్యేలు గారు అందరూ కూడా వారికి సంఘీభావంగా ఆ రోజు మేము కూడా ధర్నాలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. వారు అఖిలపక్ష సమావేశంలో కొన్ని డిమాండ్స్ ని కార్మిక సంఘాల వాళ్ళు పెట్టడం జరిగింది. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కలవడం. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అతి త్వరలో కార్మిక సంఘ నాయకులందరూ కూడా కలపడం జరుగుతుంది. 2, వారు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలి అన్నటువంటి విషయాన్ని వారు కోరడం జరిగింది. వారి కోరికను
ముఖ్యమంత్రి గారు వారి కోరిక మీద స్పందించడం జరుగుతుంది. మరి ఇతర డిమాండ్లన్నింటినీ కూడా వారు ముఖ్యమంత్రి గారి ముందు పెట్టడం జరుగుతుంది. త్వరలో ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ప్రైమ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ వారు అడగడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కోసం కార్మిక సంఘాల నాయకులకి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారో లేరో తెలియదు, కానీ కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మరి ఇతర పార్టీలు కావచ్చు, వారందరి పార్లమెంటు సభ్యులతో ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోరడం జరుగుతుంది. తప్పకుండా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారని మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కలుస్తారు, ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడుగుతాం. అది కాకుండా భిన్నంగా ఏదో దీక్ష చేయడం అన్నటువంటిది కాదు. దీక్ష చేసి పోలీసు వాళ్ళను బతిమలాడుకొని నేను దీక్షలో కొనసాగించలేకున్నాను, నన్ను లిఫ్ట్ చేయండి అని నన్ను అడిగేదానికన్నా చిత్తశుద్ధితో ఏం చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉంటుందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 20వ తారీఖు ఉదయం 8:30 నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ సౌత్ దగ్గర నుంచి ఈస్ట్, నార్త్, వెస్ట్, గాజువాక అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఒక స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను కాపాడే దానికోసంగా ఒక సంకల్ప యాత్ర, దాని పేరుని ఒక పేరు స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రగా దీన్ని మేము భావిస్తూ దాన్ని నామకరణ చేసుకుని అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఇంచుమించుగా 23 నుంచి 25 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వెళ్లి అక్కడ సమావేశం, స్టీల్ ప్లాంట్ ఎదుటగా సమావేశమై మా యొక్క ప్రొటెస్ట్ అన్నటువంటి దాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ చేస్తా ఉంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్నదాన్ని ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వినబడే రకంగా మేము తెలియచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయాలనో ఆ కార్యక్రమాలన్నీ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దీంట్లో ఎటువంటి రాజీ ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి లాగా డ్రామాలు ఆడేటటువంటి అలవాటు మాకు లేదు. మా నాయకుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, చెప్పింది చేస్తారు. మీరు ఆయన డ్రామాలను నమ్మొద్దు, మేము చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. లాస్ట్ టైం అఖిలపక్ష సమావేశానికి అందరినీ పిలిచాం. స్వయంగా మంత్రి గారే పిలిచారు. వాళ్ళకి ఏదో ఒక కార్మిక సంఘం ఉంది, తెలుగు టిఎన్టీయూసి, వాళ్ళెవ్వరు కూడా అఖిలపక్షానికి రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేనప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఏదో ఇప్పుడు ప్రేమ కలాపాలు జరిగించేదానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు. అదేదో రహస్యంగా ప్రేమ కలాపాలు జరపడం ఇట్లాంటి ఏదో చేస్తా ఉన్నాడు అనమాట. అది మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి ఆ ప్రశ్న. ఏం సార్, మీరు ప్రైమ్ మినిస్టర్ గారికి మాత్రం లెటర్ రాయరు, ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు, మీరెందుకు రాయరు? మీరు ఎలక్షన్ కమిషన్కి రాస్తారు, లేకుంటే ఇంకొక ఎవరికైతే అధికారం లేదో దాన్ని వాళ్ళకి మాత్రం మీరు రాస్తారు. నిజంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి గారు కదా, ఆయనకి తప్ప మిగతా అందరికీ రాసే దాంట్లో ప్రయోజనం ఏంది అని మీరు చంద్రబాబు గారు నాయుడిని అడగండి.
ఇది అంతర్గత విషయం. ఇది అటువంటి ప్రతిపాదన ఏది లేదు. దాన్ని మాట్లాడు. ఇది ఒక నిమిషం. ఇది మేజర్ మినరల్. ఇది మేజర్ మినరల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. మైనర్ మినరల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఇది మేజర్ మినరల్ కాబట్టి అది కేంద్ర గనులన్నీ కూడా కోల్ గాని ఐరన్ ఓర్ గాని ఇటువంటి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. పాదయాత్ర అన్నటువంటిది రాజకీయాలకు సంబంధం లేదు. ఒక స్టీల్ ఫ్యాక్టరీ హక్కుల పరిరక్షణ కోసం, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క పోరాట యాత్ర అన్నటువంటిది, పరిరక్షణ పోరాట యాత్ర అన్నటువంటిది చేయడం జరుగుతుంది. దీనికి రాజకీయాలకి ముడిపెట్టవద్దు. నిమ్మగడ్డ రమేష్ గారికి దీనికి సంబంధం లేదు. గతంలో నాకు ఫిగర్స్ గుర్తులేదు, కొంత అమౌంట్ని ఒరిస్సా ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. 450 కోట్లు. ఆ తర్వాత 1000 కోట్లు పెనాల్టీ కూడా దాని మీద వేయడం జరిగింది. సింహభాగం దీంట్లో లాస్ వచ్చింది అని అంటే దాంట్లో ఇంచుమించుగా 1500 కోట్లు దీనివల్లనే స్టీల్ ప్లాంట్ నష్టపోవడం జరిగింది. దాని మీద ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. మొన్న అఖిలపక్ష సమావేశంకు ముందు ఎక్కడ స్టీల్ ప్లాంట్ ముందు మేము ఆ ధర్నా చేశామో అక్కడ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకా అక్కడ ఉన్నటువంటి చేసినటువంటి ఒక మేనేజింగ్ డైరెక్టర్ కావాల్సినటువంటి ఒక వ్యక్తి, అంటే టాప్ లో 2వ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాందన్ అనేటటువంటి వ్యక్తి దుర్వినియోగం చేసి కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ముని ఆయన దుర్వినియోగం చేయడం జరిగింది. లాసులు దానివల్ల కూడా రావడం జరిగింది. దాని మీద కూడా ఏదో కంటినీటి తుడుపుగా ఏదో ఎంక్వైరీ చేశారే కానీ చిత్తశుద్ధితో దాన్ని చేయలేదు. ఆ విషయాన్ని కూడా మేము టేకప్ చేయడం జరిగింది. ఇంతకు ముందే చెప్పాను, ఆ రోజు స్టీల్ ప్లాంట్ ముందు ధర్నాలో కూడా ఈ యొక్క ఒరిస్సా అధికారుల పెత్తనం, ఆ టాప్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒరిస్సా వాళ్లే. దానివల్ల కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గనులు అన్నటువంటివి ఏ రాష్ట్రంలో అయితే ఉన్నాయో వాళ్ళు దాన్ని ఆక్షన్కి పెట్టినప్పుడు ఆ ఆక్షన్లో కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఆ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆక్షన్కి పెడుతుంది. అది చెల్లించింది ఆ రోజు ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చెల్లించడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు కావాలి. ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి దాన్ని మనం సంపాదించుకోవాలి. దానికోసంగా కొంత అమౌంట్ పే చేయడం జరిగింది. అది తిరిగి రాలేదు, మైన్స్ రాలేదు. థ్యాంక్ యూ.